వినాయకుడికి దోసకాయ నైవేద్యం పెట్టాలంటే అయితే కట్ చేసి అయితే పెడుతున్నా. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. నా పెళ్ళైన కొత్తలో నాకు 20 ఇయర్స్కి నా మ్యారేజ్ అయింది. 20 ఇయర్స్కి నా మ్యారేజ్ అయితే అప్పుడు ఏమంటే కడుపు అయింది. ఏమంటే కడుపు అయితే ఇక ఖాళీగా ఇంటి పక్క పడి మా గల్లీలో ఆంటీలు ఉంటారు కదా, వాళ్ళతో పాటు కూర్చొని మా ఆయన డ్యూటీకి వచ్చేసేపట్లో వాళ్ళతోనైతే వాళ్ళు చెప్పే ముచ్చట్లయితే నేను వినేది. ఎందుకంటే కొత్త కదా, నాకేమో అంత క్లోజ్ కాలే కాబట్టి వాళ్ళు చెప్పే ముచ్చట్లే వినేది. వాళ్ళు ఏమని చెప్పేదంటే మా భర్త శ్రీరాముడు ఇప్పటివరకు గింత సంపాదిస్తాడు, అసలు నిద్రలేని రాత్రులు కూడా ఉండి గిన్ని డబ్బులు తెత్తరు అని చెప్తుంటేనైతే నేనైతే ఆలోచించి రాత్రి తెల్లందాక నాకు నిద్ర పట్టేదే కాదు. ఎందుకంటే మా మొగుడు గవర్నమెంట్ జాబ్ అయ్యి కూడా అంటే ఎప్పుడు సంపాదించుకుంటాం వీళ్ళంతా అనే ఉద్దేశమే ఉండేది. మేమన్నా 4,000 కిరాయి దాంట్లో ఉండేది, వాళ్ళు 1,500 కిరాయి దాంట్లోనే ఉండేది. 1,500 2,000 కిరాయి దాంట్లోనే ఉండేది. మళ్ళీ మాకన్నా లో కాస్ట్ హౌస్లు ఉండి మళ్ళీ నాకే ముచ్చట్లు చెప్పేటోళ్ళు, ఇది ఇట్లా అది అట్లా అని. సర్లే కొంచెం పీసినారేషం ఉంటుంది కదా, పీసినారేషం ఉండి కొంచెం రూపాయి వెనకకి వేసుకోవాలని ఇట్లా 1,500 ఇంట్లో ఉన్నారు కావచ్చు అని నేను అనుకొని వాళ్ళు చెప్పిన మాటలకు నేను చెప్తున్నా. రియల్గా నాకు నిద్ర పట్టేదే కాదు తెల్లందాక వాళ్ళ గురించి ఆలోచించి. అంటే మేము ఎప్పుడు సంపాదించుకున్నాను వాళ్ళ దోస్తాన్ని బంద్ చేసి సప్పుడేగా కొడుకుని కానీ నిమ్మలంగా మా వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ ఎకరం భూమి ఇస్తే ఆ ఎకరం భూమితోటి నిమ్మలంగా లోన్లో తీసుకొని దుకాణం పెట్టుకొని ఇప్పుడు నేనన్నా ఇంత పని చేస్తాను. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా గవ్వే ముచ్చట్లు చెప్పుకుంటా ఇంట్లో పూండి తిరుక్కుంటా బతుకుతారు. ఇప్పటికి కూడా 35 ఏళ్ళు 40 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ ఉద్దర మాటలు వింటే మనం ఆగమే, మొగుళ్ళకు విడాకులు ఇవ్వాల్సిందే. అందుకే మనకన్నా పెద్ద ఏజులతోని అస్సలు దోస్తానం చేయొద్దు. చేస్తే ముసలోళ్ళతో చేయాలి. చేస్తే మన ఏజులతో చేసినా కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఏం కాదు. కానీ మిడిల్ ఏజులతో చేస్తే మాత్రం మన సంసారాలు రోడ్ ఎక్కుతాయి. ఇదైతే నేనైతే అనుభవంతో చెప్తానా. మీరు కూడా ఇట్లా అయితే నాకు కామెంట్ చేయండి. బాయ్.